డిసెంబర్ 31 నైట్ ఫ్రెండ్స్తో మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే లీగల్గా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. మీరు గనక ఒక పార్టీ ఏదైనా ఇంట్లో మీరు కండక్ట్ చేసుకుంటే బయట వాళ్ళకి ఎవరికి కనిపించేలా మీరు మద్యం సేవించకూడదు. అంటే టెర్రస్లో కానీ లేదు అనుకుంటే బాల్కనీ మీద కానీ మీరు మద్యం సేవించకూడదు. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకున్న 10 గంటల తర్వాత మీరు సౌండ్ అనేవి పూర్తిగా ఆపేయాలి, మ్యూజిక్ ఏమైనా పెట్టుకుంటే. అలాగే ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఓన్లీ 3 ఫుడ్ బాటిల్స్ కానీ లేదా 3 బీర్ బాటిల్స్ కానీ తెచ్చుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఒకవేళ దానికి మించి మద్యం కానీ మీరు కావాలి అనుకుంటే ఎవరైతే గెస్ట్లు వచ్చారో వాళ్ళు నేరుగా షాప్కి వెళ్ళి వాళ్ళ పేరు మీద బిల్ తీసుకొని వాళ్ళు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ పార్టీ ఏదైనా అపార్ట్మెంట్లో కానీ లేదా గేటెడ్ కమ్యూనిటీలో కానీ కండక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ అసోసియేషన్ పర్మిషన్ అనేది మీరు తీసుకోవాలి. లేదా ఏదైనా రిసార్ట్లో కానీ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో కానీ మీరు పార్టీ కండక్ట్ చేసుకుంటే మీరు కానీ ఒక 5గురు కన్నా ఎక్కువ మంది కానీ మీరు ఆ పార్టీలో ఇన్వాల్వ్ అయితే మీరు ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిట్ అనేది తీసుకోవాలి. ఇది 5,000 నుంచి 50,000 వరకు మీరు పాల్గొనే సభ్యులు బట్టి వాళ్ళు మీ దగ్గర ఛార్జ్ చేస్తారు. ఆ డబ్బులు మీరు ఆన్లైన్లో పే చేసి పర్మిట్ తీసుకొని మాత్రమే చేసుకోవాలి. అలాగే పబ్లిక్ ప్లేసెస్లో అంటే పార్కుల్లో కానీ రోడ్ల మీద కానీ లేఅవుట్లలో కానీ ఖాళీ స్థలాల్లో కానీ ఇలా ఎక్కడ మీరు మద్యం సేవించినా సరే అది నేరం కిందకే వస్తుంది. కాబట్టి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి మీకు ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్.